హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీ కృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగములో 19వ శ్లోకాన్ని భగవాన్ తెలియజేస్తున్నారు. అర్జునుడు కొన్ని విభూతుల గురించి అడిగాడు. యోగీశ్వర, ఓ పరమాత్మ, నీ తాలూకా విభూతి ఏమిటి? ఈ ప్రపంచంలో ఏ విధంగా వ్యాపించి ఉన్నావు? ఏ ప్రాణులో నువ్వు ఉన్నావు అని ప్రశ్న వేశాడు అర్జునుడు. దానికి సమాధానంగా శ్రీ భగవాన్ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ హంతతే కదయిష్యామి దివ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఇది 19వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతులను విస్తృతికి వ్యాప్తికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. భగవంతుల విభూతిని పరమాత్మ తెలియజేస్తున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతస్య అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయమునందునున్న ఆత్మను నేనే. సకల భూతముల ప్రాణుల యొక్క ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే. భగవంతుడి తాలూకా విభూతిని పరమాత్మ తెలియజేస్తున్నారు. మనకి తెలుసుకోవడం చాలా ముఖ్యం. భగవంతుడి తాలూకా ఇంతలకు విస్తరణ ఏ విధంగా ఉందంటే, ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందున్న ఆత్మను నేనే. భగవంతుడు ఎక్కడో అంతటా ఉన్నా సరే భగవంతుడి తాలూకా సమస్త ప్రాణుల యొక్క హృదయములో నేను ఉన్నాను అని చెప్తున్నారు. ఆత్మను నేనే. సకల భూతముల యొక్క ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. భగవంతుడి వల్లనే ఈ అంటే సృష్టి స్థితి లయకారకంగా ఉంటుంది. ఏమిటి? భూతముల ఆది మధ్యస్థితియు అంతము నేనే. ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు నేనే కారణము. భగవంతుడే కారణము. మనలో ఏమీ లేదు. మన నిమిత్త మాత్రులము. భగవంతుడు సృష్టించేవాడు భగవంతుడు, స్థితి యందు కూడా భగవంతుడు, ఆ లయం చేసేవి కూడా భగవంతుడే. కాబట్టి మనలో కూడా ఏమి నిమిత్త మాత్రముగా మనం భావిస్తూ ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆ పరమాత్మ కొన్ని విషయాలు మా పరమాత్మ చెప్తున్నాడు. ఏ ప్రాణి చూసినా సరే ఆ భగవంతుడు ఉన్నాడు. సమస్త ప్రాణులు హృదయంలో నేను ఉన్నాను చెప్తున్నారు పరమాత్మ. అయితే మనలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నిరంతరం కూడా భావం చేస్తూ ఆయన మనం ప్రార్థన చేస్తూ మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఆయన తాలూకు అనుగ్రహం మనం కావాలి. హరి ఓం తత్సత్.